ఒక పరుగు పందెం. గమ్యం తెలియదు, దారి తెలియదు, కాని అందరూ పరిగెడుతున్నారు. పక్కవాడి కంటే ఒక్క అడుగు ముందుంటే చాలు అనుకునే ఒక వింత యుద్ధమిది. మన విద్యా వ్యవస్థలో మనమొక గోడను నిర్మిస్తున్నాం. ఆ గోడ పేరు మార్క్స్. కాని ఆ గోడ వెనుక ఉండాల్సిన అసలైన పునాదిని మాత్రం మర్చిపోతున్నాం. అదే స్కిల్. గ్రీకు తత్వవేత్త అరిస్టాటిల్ ఒక మాట అన్నాడు: ఎడ్యుకేటింగ్ ద మైండ్ వితౌట్ ఎడ్యుకేటింగ్ ద హార్ట్ ఈజ్ నో ఎడ్యుకేషన్ ఎట్ ఆల్. కానీ ఈరోజు మనం మెదడుని కేవలం ఒక డేటా స్టోరేజ్లా మార్చేస్తున్నాం. ఒక లైబ్రరీలో పుస్తకాలు ఎన్నున్నా అవి చదివి అర్థం చేసుకునే మనిషి లేకపోతే ఆ పుస్తకాలకు విలువ లేదు. అలాగే మీ సర్టిఫికెట్ మీద 90% మార్కులున్నా చేతిలో పనితనం లేకపోతే ఆ కాగితం కేవలం ఒక డెడ్ వుడ్ మాత్రమే. ఇది కేవలం ఒక సమస్య కాదు, మన భవిష్యత్తును దహించేస్తున్న ఒక నిశ్శబ్ద జ్వాల. ఒక చిన్న కథ చెప్పుకుందాం. ఒక అడవిలో ఒక చిలుక ఉండేది. ఆ చిలుకకు ప్రతిరోజు ఒక యజమాని వచ్చి కొన్ని పద్యాలు నేర్పించేవాడు. ఆ చిలుక ఆ పద్యాలను అప్పచెప్పడంలో ఎక్స్పర్ట్ అయిపోయింది. యజమాని దానికి A+ గ్రేడ్ ఇచ్చేవాడు. అందరూ ఆ చిలుక తెలివికి మురిసిపోయేవారు. కానీ ఒకరోజు అడవిలో పెద్ద తుఫానొచ్చింది. చిలుక ఉన్న పంజరం విరిగిపోయింది. చిలుక బయటపడింది. ఇప్పుడు దానికి పద్యాలు గుర్తున్నాయి, కాయలెట్టినెలా ఆడించాలో తెలియదు, ఎగిరి ఆహారం ఎలా వెతుక్కోవాలో తెలియదు. ఎందుకంటే అది కేవలం సిలబస్ నేర్చుకుంది, సర్వైవల్ నేర్చుకోలేదు. ఆ పద్యాలు దాని ఆకలిని తీర్చలేకపోయాయి. చివరికి ఆ చిలుక మార్కుల వేటలో ప్రాణాలనే కోల్పోయింది. కానీ ఇక్కడ ఒక ప్రశ్న రావాలి. అసలు తప్పు ఎవరిది? సిస్టమ్దా, తల్లిదండ్రులదా, లేక విద్యార్థులదా? మనం ఎందుకు నాలెడ్జ్ కంటే పర్సంటేజ్కి ఎక్కువ వాల్యూ ఇస్తున్నాం? ఒక ఇంటర్వ్యూలో కూర్చున్నప్పుడు మీ రెజ్యూమ్ మీద ఉన్న నెంబర్లు మిమ్మల్ని లోపలికి తీసుకెళ్లొచ్చు, కానీ ఆ సీట్లో మిమ్మల్ని కూర్చోబెట్టేది మీ కాన్ఫిడెన్స్ మరియు కేపబిలిటీ. మనల్ని మనం ప్రశ్నించుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. చదువు అంటే కేవలం ఉద్యోగం కోసం చేసే ఒక కసరత్తా, లేక ఒక మనిషిని సంపూర్ణంగా తీర్చిదిద్దే ప్రక్రియనా? వాట్ టు థింక్ అని నేర్పిస్తున్నారు, కానీ హౌ టు థింక్ అని ఎవరైనా నేర్పిస్తున్నారా? ఈ రేస్లో మనం గెలుస్తున్నామా, లేక మనల్ని మనం కోల్పోతున్నామా? దీనికి కొన్ని రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ తన డిగ్రీలో 95% తెచ్చుకుంటాడు, కానీ ఒక చిన్న కోడ్ రాయమంటే గూగుల్ వెతుకుతాడు. ఎందుకంటే అతను ప్రోగ్రామింగ్ నేర్చుకోలేదు, కేవలం ప్రోగ్రామ్ని గుర్తుపెట్టుకున్నాడు. అలాగే ఒక మేనేజ్మెంట్ స్టూడెంట్ లీడర్షిప్ మీద ఎన్నో బుక్స్ చదువుతాడు, కానీ నలుగురు వ్యక్తులతో మాట్లాడాలంటే భయపడతాడు. కమ్యూనికేషన్ అంటే కేవలం ఇంగ్లీష్ మాట్లాడటం కాదు, మీ భావాలను అవతలి వ్యక్తికి అర్థమయ్యేలా చెప్పడం. మార్కెట్లో వస్తువుల ధరలు పెరుగుతుంటే ఎకనామిక్స్ స్టూడెంట్కి అది ఎందుకు జరుగుతుందో అర్థం కాదు, కానీ టెక్స్ట్ బుక్లో ఉన్న డెఫినిషన్ మాత్రం గబగబా చెప్పేస్తాడు. ఇవే మన చదువులోని లోపాలు. చివరగా ఒక మాట: మార్కులనేవి కేవలం ఒక ఎంట్రన్స్ పాస్ మాత్రమే, డెస్టినేషన్ కాదు. మీ జీవితం ఒక క్యాన్వాస్ అయితే మార్కులనేవి కేవలం ఒక రంగు మాత్రమే. పూర్తి చిత్రం కావాలంటే మీకు స్కిల్స్ అనే బ్రష్ కావాలి. ఒక మెకానిక్ దగ్గర సర్టిఫికేట్ ఉండకపోవచ్చు, కానీ కారుని రిపేర్ చేసే స్కిల్ ఉంది. ఆ స్కిల్లే అతనికి అన్నం పెడుతుంది. కాబట్టి మార్కుల కోసం పరిగెత్తడం ఆపండి, జ్ఞానం కోసం అన్వేషించండి, నైపుణ్యాన్ని పెంచుకోండి. సక్సెస్ మీరంటే వస్తుంది. డోంట్ బీ ఎ ప్యారెట్ ఇన్ ఎ కేజ్, బీ ఎన్ ఈగల్ ఇన్ ద స్కై. మీ రెక్కల బలం మీ మార్కులు కాదు, మీ ప్రతిభ. అప్పుడే మీరు నిజమైన ఫ్రీడమ్ని అనుభవిస్తారు. మీరు నేర్చుకున్న చదువు మీకు పనిముట్టుగా మారుతోందా, లేక కేవలం ఒక భారంగా మిగిలిపోతుందా? ఆలోచించండి. మన ఆలోచనలే మన శక్తులు. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి వీడియోల కోసం వెంటనే సబ్స్క్రైబ్, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఓకే ఫ్రెండ్, ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. జై హింద్.